ఇదే ప్రధాన యాజకుడైనటువంటి కాయప ఇల్లు. ఈ ప్రాంతాలు నేను తిరుగుతూ ఉన్నప్పుడు నా హృదయానికి బహువేదన కలుగజేసిన విషయం, నా కొరకు నా ప్రభు ఎంతగా వేదన పొందాడు అని గ్రహించి కన్నీరు విడిచిన స్థలం ఇదిగో నేను దిగుతున్నటువంటి ఈ లోతైనటువంటి గుహలాగా ఉన్న స్థలమే. ఇదిగో ఆనాటి ఖైదీలను బంధించుటకు ఇలాంటి గుహలు ఇక్కడ సిద్ధపరచబడి ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాన యాజకుడి ఇల్లు పైనుండగా ఇంటి కింద చెరసాల వంటిది ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క స్థలములో ఈ చాలా చిన్నగా నేరోగా ఉన్నటువంటి సందులో ఆ పైన తీర్పు తీర్చిన తర్వాత ఒక రంధ్రం వంటిది అక్కడ ఉన్నది. అక్కడి నుంచి తోస్తే అందులో నుంచి నేరుగా ఈ కింద స్థలంలో పడేటట్టుగా ఆనాటి ఏర్పాట్లు ఉండటం. యేసు ప్రభువును అన్యాయపు తీర్పు తీర్చిన వారు ఆయన తోసినప్పుడు అక్కడ నుండి పడి ఒకవేళ కొన్ని గంటలు ఇదిగో ఈ గుహలో ఆయన నీ కొరకు నా కొరకు పడి ఉన్నారు అన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసు క్రీస్తు ఎంతగా నన్ను ప్రేమించాడో, ఎంతగా మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు చూచినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇదిగో ఈ స్థలంలో ఇంచుమించు కొన్ని గంటలు ఆయన ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధడానికి వందనములయ్యా, నేను చేసిన త్యాగము కొరకు వందనము. అలాంటి దుర్మార్గుల కొరకు నీ సర్వం నీ కొరకు బ్రతకడానికి మాకు సహాయం చేయండి. ఈ ప్రేమను ప్రపంచమంతటికి ప్రకటించడానికి మాకు సహాయం చేయాలి. పరమరణం పొందినంతగా తగ్గించుకున్నా చెప్పడానికి కూడా మేము అంగీకరించినందుకు నీకు వందనములయ్యా, నీకు వందనములు తండ్రి. ఎంత ప్రేమనైనా నీకు మా మీద, నీకు ప్రేమించడానికి మాకు సహాయం చేయకు, నీ ప్రేమను ప్రకటించడానికి సహాయం చేయకు. నీ ప్రేమతో మమ్మల్ని ఈ సమయంలో అభిషేకించము తండ్రి. ఈ ప్రేమ సువార్త సకల జనులకు ప్రకటించబడడానికి సహాయం చేయి. మమ్మల్ని పనిముట్లుగా వాడుకోమని క్రీస్తునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రధాన యాజకుడు కూడా నేరాలు చేసిన వారిని శిక్షించే అధికారాన్ని కలిగి ఉన్నాడు కనుక ఇదిగో నేరములు చేసిన వారిని ఇదిగో ఈ చెరసాల వంటి గుహలోనికి తీసుకుని వచ్చి ఇదిగో చూడండి, ఇక్కడ ఈ బండ సందులో ఉన్నటువంటి హుక్స్ లాగా ఉన్నది. ఆనాడు వాళ్ళని గొలుసులతో కట్టి వేలాడదీసేటట్టుగా ఈ గోడలకు ఉన్న రాతి గోడలకు ఉన్న రంధ్రాలను మనం చూడగలం. ఒకవేళ ఇటువంటి స్థలంలో ప్రభువుని వారు ఆ రాత్రి బంధించి ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ఒక చాకలివాడు బట్టలు ఉతుక్కునే బండ వంటి బండ ఇక్కడ కనపడుతుంది చూడండి. దాని మీద ఇలా పడుకుండ పెట్టి వారి వీపు మీద దెబ్బలు కొట్టడం ఆనాటి ఆనువాయిగా ఉన్నది. ఈ బండ మీద ఇలా పరుండ పెట్టి ఆ కొరడాలతో కొట్టడం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అన్ని రీతులుగాను ఈ గాలి వెలుతురు లేని గుహలాంటి స్థలంలో బాధపరచబడటం చూస్తూ ఉన్నాం. అటువంటి బాధను ఏ నేరము చేయనటువంటి ప్రభు, ఏ దోషము లేనటువంటి ప్రభు నీ కొరకు నా కొరకు భరించాడు అన్న విషయాన్ని మనం గ్రహిస్తే ఎంతో కృతజ్ఞతతో మన హృదయం నిండుతూ ఉంది.